సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టెదను. ఇక్కడ ఇశ్రాయేలు కన్యకను గురించి చెప్పబడిన మాట. ఇశ్రాయేలు కన్యక అంటే ఇశ్రాయేలు జాతుల గురించి చెప్పబడిన మాట. కన్యక అనే పదం ఇశ్రాయేలు జాతికిని కడగబడి ఎత్తబడే సంఘానికి ఆ నామకరణం సరిపోతుంది. అంటే పాత నిబంధన ఇశ్రాయేలులకును ఆత్మ సంబంధంగా రక్షించబడి దేవుని బిడ్డలుగా మారిన మనకును కన్యక అని సంబోధనతో ఆయన పని ప్రారంభిస్తున్నాడు. తన సందేశాన్ని వినబడ చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్న మాట ఏమిటంటే, నేను ఇక మీదట నిన్ను కట్టించును. అంటే ఆయన ఆశ ఏమిటంటే, మనల్ని ఆయన యోచన ప్రకారము ఆయన ఉద్దేశ ప్రకారము మన జీవితాల్ని కట్టాలి అనేది ఆయన ఆలోచన. అందుకని మన జీవితాన్ని గురించి ఉన్నతమైన ఉద్దేశం కలిగిన దేవుడు నేనే నిన్ను కడతాను, నేనే నిన్ను కట్టిస్తాను, నేనే నిన్ను బాగుగా కట్టాలని కోరుకుంటున్నాను. కట్టడం అనేటప్పటికీ నివాసాలు గుర్తొస్తాయి. ఈ రోజున ఇశ్రాయేలు జాతిని గురించి అంటున్న మాట, ఇక్కడ కూర్చుని ఆలకిస్తున్న అందరితో చెబుతున్న మాట ఏమిటంటే, నేనే నిన్ను కట్ట మొదలు పెట్టబోతున్నాను. నీ నడుమును కడతాను, నీ మనసును కడతాను, నీ జీవితాన్ని కడతాను, నీ కుటుంబాన్ని కడతాను. ఇంచుమించు నీ పరిస్థితులు ఎంత అస్తవ్యస్తమైనా తిరిగి నేను నిన్ను కట్టబోతున్నాను. నీవు ఆత్మీయంగా పడిపోయినా, కుటుంబ పరంగా చితికిపోయినా, నీ జీవితంలో సమాధానం లేకుండా అయిపోయినా, నీతి నీకు దూరంగా ఉన్నా, భక్తి కాస్త పలచబడినా, చరిత్ర తిరగబడేటట్టుగా నా దేవుడు వాగ్దానపూర్వకంగా చెబుతున్నాడు, నేనే ఇక మీదట నిన్ను కట్టబోతున్నాను. ఈ 31వ అధ్యాయంలోని మొదటి వాక్యం చదవండి. యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడునై యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకున్న వారే జనులు అరణ్యములో దయనుందిరి. ఇక్కడ ఒక మాట చెప్పాలి. నేను నిన్ను కడతాను అంటున్నాడు కదా, మనం ఏమైనా పాడైపోయామా? మీరు ఎక్కడున్నారయ్య అంటే ఆ పైవచనంలో చెబుతుంది, మీరు ఖడ్గాన్ని తప్పించుకొని, అంటే మీ వ్యక్తిగత జీవితంలో మీకు సమీపించిన మారణ హోమం నుంచి తప్పించబడి గృహాల్లో లేరు, మీరు అరణ్యములో ఉన్నారు. అంటే అరణ్యములో నీడలేక, చోటు లేక, చల్లదనం లేక, మెల్లని స్వరం లేక, ఫలభరితం కాక, ఆశించింది దొరక్క అరణ్య రోదనలాగా మీ జీవితం ఉండిపోయింది. ఇప్పుడు నా పేరు పెట్టబడిన జనాంగమా, నా రక్తం ద్వారా కడగబడిన జనాంగమా, నేను మీతో చెప్పాలనుకున్న ఓ ఖచ్చితమైన మాట ఏమిటంటే, నేను తిరిగి మిమ్మల్ని కట్టబోతున్నాను. మనల్ని ఎలా కడతాడో 4 మాటలు చెప్పి కొంచెం ముందుకు వెళతాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 3లో చివరిలో, పాడైన పట్టణమును నివాస స్థలముగా నేను చేస్తాను. అందరూ ఆమేన్ చెప్పండి. పాడైన పట్టణాన్ని
మరలా నివాస స్థలముగా మార్చబోతున్నాడు. ఈ రాత్రి ఎవరు ఈ మాటలు వింటున్నా, ఒకప్పుడు పట్టణంలాగా ఉన్నావు, ఒకప్పుడు జన సందోహంతో ఉన్నావు, ఒకప్పుడు కలకల్లాడుతూ ఉన్నావు, ఒకప్పుడు ఆశీర్వదకరంగా ఉన్నావు, ఒకప్పుడు ఆ పట్టణమా అని ప్రజలు ఆ పట్టణాల గురించి చెప్పుకునేట్టుగా ఉన్నావు. కానీ ఇప్పుడు పట్టణం పాడైపోయిందట. పాడైపోయిన నీ పట్టణ జీవితాన్ని, ఫలభరితమైన జీవితాన్ని, కాంతులు వీచే ఆ పట్టణాన్ని పాడైపోయింది గనక తిరిగి నేను ఒక పట్టణముగా దాన్ని కట్టబోతున్నాను. ఒకప్పుడు పట్టణంగా కట్టబడ్డారు ఊరందరూ, ఎక్కడ చూసినా ఆహా మహా పట్టణంగా కట్టబడ్డావే, చాలా సౌందర్యంగా ఉన్నావే అని నిన్ను గురించి, నీ భక్తిని గురించి, నీ మంచితనాన్ని గురించి, నీ ప్రార్థనా జీవితాన్ని గురించి ఒకప్పుడు మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ సహవాసం అంతా లోకంతో ఏకమైపోయి బద్దలైపోతే నా దేవుడు ఎందుకో కన్యకలాగా నిన్ను నేను కొనుక్కున్నాను, రేపు వరుడైన యేసుతో మనల్ని కలపబోతున్న పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా అంటున్నాడు, తిరిగి నేను నిన్ను కట్టబోతున్నాను. అదే అధ్యాయము 54లోని 11వ వాక్యం చదవండి. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో మరలా నీ కట్టడాన్ని నేను కట్టబోతున్నాను. అందరూ ఆమేన్ చెప్పండి. నీ కట్టడాన్ని నేను కట్టబోతున్నాను. నువ్వు ఎట్లా ఉన్నావో తెలుసా? నీవు గాలి వాన చేత కొట్టబడ్డావు. బాగా ఆలోచించండి. ఈ రోజున ఇక్కడ కనబడుతున్న ఈ కన్యకట్ట కొట్టబడిందట, గాలి చేత వాన చేత. మిగిలింది ఏమిటంటే ఇక దిక్కుమాలిన పరిస్థితే కానీ ఆదరణ కూడా కానరాల. అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూచాను, నీ పరిస్థితులను చూచాను, నీ కన్యడను చూస్తున్నాను, నీవు అనుభవిస్తున్న క్షోభను చూస్తున్నాను, నిన్ను కమ్మిన చీకటిని చూస్తున్నాను, జారిన పడిన నీ పాదాలను చూస్తున్నాను, దిగజారిన నీ బ్రతుకును చూస్తున్నాను, విలువను కోల్పోయిన నీ యొక్క విలువైన జీవితాన్ని కూడా నేను చూస్తున్నాను. ఏది ఏమైనా నువ్వు ఏ తుఫాను చేత కొట్టబడినా, ఏ రకమైన గాలి చేత కొట్టబడినా, ఏ రకమైన సమస్య చేత కొట్టబడినా, ఎందుకో నా దేవుడు ఈ రాత్రి నిన్ను కనికరించబోతున్నాడు. మరలా నా దేవుడు నిన్ను కట్ట మొదలుపెట్టును. ఆయన కట్టడానికి ఇష్టపడుతున్నాడు. నాకు కూడా మంచి రోజులు వస్తాయని నిరాశపడిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నా చరిత్ర తిరగబడుతున్న రాత్రి ఈ రాత్రి. ఈ నెలలోనే నీకు మరలా నూతన రూపం కలుగునగాక, మరలా నీ నోటి నిండా నవ్వు మొదలవునగాక, నీ నడికట్టు బిగించబడినగాక, మునిపెన్నడూ చూడని అభిషేకం దిగి రాబోతా ఉంది. నీ ఆత్మీయ, శారీరక, కుటుంబపరమైన ప్రతి జీవితాన్ని ఆయన తిరిగి కట్టబోతున్నాడు. ఇంకొక మాట చదవండి కిందకి వెళ్ళాక. నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతముతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో. ఇప్పుడు నేను నిన్ను కట్టేటప్పుడు పునాదుల మీద గడతా, రెండవది నీ కోటల్ని గడతా, మూడవది నీ గుమ్మాలని గడతా. అంటే ఇది ఒక పట్టణం, ఇది ఒక నివాసం. ఈ నివాసాన్ని తిరిగి ఆయన కట్టబోతున్నాడట. మరలా ఈ పరిస్థితులను ఆయన సరి చేయబోతున్నాడట. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా మీరు ఆలకించాలి. అంటే నీ గుమ్మం పాడయ్యింది, నీ పునాది పాడయ్యింది, నీ కోట పాడయ్యింది, నీ సరిహద్దులు పాడయ్యాయి. అక్కడ 4 మాటలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే పునాదులు, రెండవది కోట, మూడవది గుమ్మం, నాలుగవది సరిహద్దు. ఈ 4 దెబ్బతిన్నాయట. ఈ 4 దెబ్బతిని అయోమయమైన జీవితంలో ఉందట. సరిహద్దులో చూస్తే సమస్య ఉంది. ఇంత తుఫాన్లో నిలవలేకపోవడానికి సరైన పునాది లేకపోవడమే దీనికి కారణం. ఇంకా కొంచెం ముందుకు వెళితే అక్కడ కనబడిన ఓ విచిత్రమైన మాట ఏమిటి తెలుసా? గుమ్మాలు కాస్త దెబ్బతినిపోయాయి. అంటే ఒక పక్కన గుమ్మాలు దెబ్బతినిపోయాయి, పునాదులు దెబ్బతినిపోయాయి, మరొక పక్కన చూస్తే కోట గుమ్మలు దెబ్బతినిపోయాయి, ఒక పక్కన చూస్తే సరిహద్దు దెబ్బతినిపోయింది. ఈ రోజున నీ ఒక పట్టణంగాను, నీ ఒక నివాసంగాను కట్టబడి ఉండేటట్టుగా నా దేవుడు ఒక ఉన్నతమైన కార్యం చేయబోతా ఉన్నాడు. ఈ రాత్రి ఎందుకో నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూచాను, నిలువెల్లా చూచాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక తిరిగి నేను కట్టబోతున్నాను. అందరూ ఆమేనని చెప్పుకోండి. ఆమేన్. తిరిగి నా దేవుడు నీ ఆత్మీయ జీవితం కట్టునుగాక, నీ భక్తి జీవితాన్ని కట్టునుగాక, నీ కుటుంబాన్ని అయినా కట్టునుగాక. బైబిల్లో ఏముందో తెలుసా? దుష్టుడట
తిరిగి 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 మరలా ఇంట్లోకి వచ్చేటప్పటికి ఆ గుమ్మాలు గడియలు వేయబడలేదట. 147వ కీర్తనలో అంటాడు కదా, చదవండి ఆ వాక్యాన్ని. ఆయన నీ గుమ్మముల గడియలు ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు. ఇప్పుడు బాగా వినండి, దేవుడు ఏది చెప్పినా యథార్థమైన సత్యం మన జీవితానికి అవసరమైంది. ఈ రోజున శోధకుడిని ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయేందుకు ఆ గుమ్మాలు కాస్త దెబ్బతినిపోయారు. ఒకప్పుడు నీతి గల రాజు లోపల ప్రవేశించినట్లు గుమ్మాలు తీయడని చెప్పబడితే, నీతి కలిగిన రాజు సంచారం లేకపోగా దుష్టుడు స్వైర విహారం చేసేటట్టుగా ఆ గుమ్మాలు గడియలన్నీ దెబ్బతినిపోయాయి. ఇప్పుడు ఎటు చూసినా గుమ్మాలు చెడిపోయి ఉంటే దానిలోనికి భయంకరంగా పరుగులు తీసి సాతాను సర్వనాశనం చేస్తున్నాడు కదా. నేను అంటున్నాను, తిరిగి నీ గుమ్మాలను నేను బిగిస్తాను, తిరిగి నీ గుమ్మాలను నేను బలపరుస్తాను. ఆ గుమ్మాలు గాని దేవుడే బలపరిస్తే దుష్టుని సంచారం ఉండేందుకు అవకాశం లేకుండా ఆయనే దాన్ని నిలబెట్టునుగాక. అప్పుడు మహిమ కలిగిన రాజు ఆ ఇంట్లో ప్రవేశించునుగాక. ఇంకొకసారి కొంచెం పైకెళ్ళి చూస్తే పైన ఒక కోట ఉందట. బాగా వినండి, కోట దేనికి గుర్తో తెలుసా? కాపలాదారుడు అందు మీద కూర్చుని వచ్చే నాశనాన్ని చూస్తూ ఉంటాడు. కోట దేనికి సంకేతం అంటే భద్రతకు సంకేతం. నువ్వు కట్టబడిన పట్టణమైనా కడగబడిన కన్యకైనా దేవుని సంఘారాధనలో క్రమంగా సాగుతూ ఉన్నా బైబిల్ బోధించేది ఏమిటంటే నీ కోట గుమ్మలు పాడైపోయాయి. అక్కడ కావలవారుండి గట్టిగా వాకాను పట్టుకుని తేటగా ఎదురు చూస్తుంటారు. ఏమని? నిశ్చయముగా శత్రువు వస్తున్నాడు అని బాకానాదం చేస్తారు. కావలవాడు ఉండి కంటికి నిద్ర రాకుండా జాగ్రత్తగా శత్రువుని కనిపెడుతూనే ఉంటాడు. ఇప్పుడేమైంది? కోట పాడైపోయింది. అంటే ఒకటి భద్రత పాడైపోయింది, ఆ పైనుండే కాపలావాడు లేకుండా అయిపోయాడు. ఈ రోజున కాపలా కాసే మెళుకు కలిగిన ప్రార్థనానుభవాలు విశ్వాసులు ఉండగలిగారా? నీ కుటుంబానికి క్షేమం కలగాలంటే ఒక తల్లిగా, ఓ తండ్రిగా, ఒక అన్నగా నువ్వెవరవో తెలుసా? కోట గుమ్మల మీద నిలబడి శత్రువు రాకను గమనించి నువ్వు బాకానాదం చేసి నీ ప్రజలను కాపాడవలసిన వ్యక్తి. ఇప్పుడు ఆ మెళుకు జీవితం లేదు, ఆ ప్రార్థనా జీవితం లేదు, ఇతరులను పురికొలిపే అనుభవం లేదు. అంతా బద్దలైపోయింది. కోట చూస్తే బద్దలైంది, కావలవాడు చూస్తే లేకపోయాడు. పునాది చూస్తే ఒక పక్కకు ఒరిగిపోయింది. అంటే ఒకప్పుడు నువ్వు ఏ పునాది మీద కట్టబడ్డావు, ఒకప్పుడు ఏ రక్షణ అనుభవంలో ఉన్నావు, రాను రాను ద్రాక్షారసం నీళ్లతో కలిసినట్టుగా, లోకంతో ప్రజలు కలిసినట్టుగా సంఘం పాడైపోవటంలా. బైబిల్ అంటుంది పునాది పాడయ్యింది, నీ గుమ్మాలు పాడయ్యాయి, అటు చూస్తే నీ కోట పాడైపోయింది. ఎందుకో నిన్ను చూచినాక మరలా నీ జీవితాన్ని కట్టాలని నేను అనుకుంటున్నాను గనక నిజంగా ఇశ్రాయేలు కన్యక నేనే నిన్ను తిరిగి ఇక మీదట కట్టించబోతున్నాను. తిరిగి మరలా నీ బలిపేటాలు మండునుగాక, నీలో మెళుకో జీవితం మొదలవునుగాక, మరలా నీ గుమ్మాల్లో ఆ మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లుగా నీ పురాతనమైన తలుపులు లేపబడునుగాక. ఇంకొక మాట కూడా చెబుతానండి. నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడల్లా ఆ వచనం దగ్గరికి వస్తే నేను నిన్ను కడతాను అంటే మనం ఏమయ్యాం? గుమ్మాలు పాడిన వ్యక్తుల్లాగా ఉన్నాం. మనం ఏమయ్యాం? ఒకప్పుడు బాగా వెలిగిన పట్టణం ఇప్పుడు నివాసంగా కూడా లేకపోతే తిరిగి దాన్ని ఆయన కట్టబోతా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21, 22లో కూడా రాయబడింది. చదవండి ఆ మాట. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునకు పరిశుద్ధమైన దేవాలయముగా ఉండుటకును వృద్ధి పొందుచున్నది. తర్వాత వాక్యం, ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. మొదటి మాట, మనం పట్టణంగా ఉన్నాం కానీ పాడైపోతే తిరిగి అది నివాస యోగ్యంగా తీర్చిదిద్దునుగాక. రెండవది, గుమ్మాలు, గడియలు, పునాదులు, సరిహద్దులు, కోటగుమ్మలు అన్ని బద్దలైపోయి నీకు నామరూపాలు లేకుండా నీ ఆత్మీయ జీవితం పతనమైనా, నీ కుటుంబ జీవితం పతనమైనా తిరిగి నా దేవుడు ముత్యాల చేత మరలా తిరిగి నేను ఒక నివాస యోగ్యంగా కట్టునుగాక. మరొక మాట ఏమిటో తెలుసా? ఆయన యందట మనము ఎలా కట్టబడుతున్నాం?
ఆ మాట చదవండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా ఆత్మ మూలముగా దేవునికి దేవునికి నివాస స్థలముగా కట్టబడుతున్నాం. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. పాడైన పట్టణం మరలా నివాసయోగ్యంగా కట్టబడును గాక. రెండవది, బద్దలైపోయి ఆదరణ లేక అల్లాడిపోతూ అన్ని కోణాల్లో నామ రూపాలు లేకుండా ఇల్లులాగా ఉన్నావు కానీ గుమ్మాలు గట్టిగా లేవు. మరలా తిరిగి నేను ముత్యములతోనూ వెలగలిగిన ముత్యాలతోనూ రాళ్లతోనూ తిరిగి నేను నిన్ను కట్టబోతున్నాను. మూడవ మాట అంటున్నాడు, నేను ఆయన పరిశుద్ధ స్థలముగా ఉండినట్లు మిమ్మల్ని దేవాలయముగా కట్టబోతున్నాను. ఈ రోజు ఈ 3 కార్యాలు మీలో జరుగును గాక. తిరిగి మనమంతా దేవాలయముగా కట్టబడుదుము గాక. అందుకు ఒక మాట రాశాడు అక్కడ. ఆ మాట చదవండి పైన 21వ వాక్యం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి. ఈ మాట దగ్గర కొద్దిగా ఆగుదాం. దేవుడు నిన్ను తిరిగి కట్టాలి అనుకుంటే ఈ మొదటి మాట దగ్గరకు వచ్చి ఆగాలి. అక్కడట అమర్చి అనే పదం దగ్గర గోడలు కట్టేటప్పుడు మనం చూస్తుంటాం, గుమ్మాలు కట్టేటప్పుడు మనం చూస్తుంటాం. అక్కడ మేస్త్రి రాళ్లను చాలా చక్కగా ఒక దాంట్లో వాడు కూర్చి దానిపైన సున్నం వేసి తగిన రీతిగా కట్టడం ప్రారంభిస్తాడు. ఆ కట్టడం కట్టేటప్పుడు అమరికలో ఏదైనా రాయి సరిగ్గా అతకపోయినా, అందులో సర్దుబాటు చేసుకోలేకపోయినా ఆయన దారం వేసి వడంబరంతో మొత్తం అట్లా చూస్తాడు. చూసి ఏమంటాడు తెలుసా? కొంచెం బయటకు వచ్చింది గనక సుత్తితో ఒక దెబ్బ కొడుతుంటాడు. కాదనుకుంటే తన దగ్గర ఉన్న టాపీతో దాన్ని నరకడానికి ఇష్టపడతాడు. రేపు ఎత్తబడే సంఘంలో తీసుకుని వెళ్ళి ఆయన ప్రక్కన నిన్ను కూర్చొని పెట్టాలి అనుకుంటే ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు చేస్తున్న కార్యానికి నీవు నేను అప్పగించుకుంటే ఆయన అమర్చడం మొదలు పెడతాడు. అమర్చడంలోనే ఉంది అసలు భక్తి అంతా. ఈ రాయి అమర్చబడినప్పుడు నివాసం పూర్తవుతుంది. మరి నీవు నివాసంగా పూర్తి కాకపోవడానికి కారణం, వధువైన సంఘంగా మార్పు చెందకపోవడానికి కారణం, నీ వ్యక్తిగత జీవితంలో మరలా ఒక పట్టణంగా నివాసయోగ్యంగా కట్టబడలేకపోవడానికి కారణం ఏమిటంటే ఇక్కడే కొంచెం పొరపాటు, ఇబ్బంది, ఇరుకు. ఈ ఆత్మీయ జీవితంలో మనం మేస్త్రైన పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటే మనల్ని ఎక్కడ లోపల పెట్టాలో అక్కడ లోపల పెడతాడు, ఎక్కడ బయట పెట్టాలో అక్కడ పెడతాడు, ఎక్కడ అనుకూలంగా ఉంచాలో అక్కడ ఉంచుతాడు. కొన్నిసార్లు నీవు అమర్చినట్టు నేను ఉండనయ్యా అని కానీ ఇటుకురాయి చెప్పినా, కొంచెం దానికంటే మందంగా ఉన్నా అని నీవు అనుకున్నా, ఈ రాయి పక్కన రాయి కంటే నేను చాలా గనుడిని అనుకున్నా, నీ మెరకను చూస్తాడు, నెమ్మదిగా టాపీ తీసి నెత్తి మీద దెబ్బ కొట్టి నిన్ను నరకడం మొదలు పెడతాడు. ఈ శుభవేళ నా యేసుని బట్టి నేను మరలా చెబుతున్నాను, దేవుని నివాసంగా కట్టబడాలనుకున్నా, తిరిగి దేవుని పట్టణంగా కట్టబడాలనుకున్నా, ఇశ్రాయేలు కన్యగా కట్టబడాలి అనుకున్నా, ఈ పరిశుద్ధాత్మ దేవునికి మీ చేతులు మిమ్మల్ని అప్పగిస్తున్న ఆ కార్యక్రమంలో ఆ పరిశుద్ధాత్మకు మీరు పూర్తిగా అప్పగించుకొందురుగాక. అమెరికాలో పరిశుద్ధాత్మ చేసే పనికి మొదటగా మనకు విధేయత ఉండాలి. బైబిల్ పొట్టల్లో భూతత్వం పెట్టి చూడండి, ఎక్కడ చూసిన ఆశీర్వాదం ఏదైనా వస్తే అణుకువ, విధేయత, లోబడడం, ఆ తత్వం ఉన్న వాళ్ళే ఆశీర్వదించబడినట్టుగా బైబిల్లో చూస్తాం. అంతకు మించి ఎవ్వరు ఆశీర్వదించబడినట్టుగా ఎక్కడా మనం గమనించాం. బైబిల్లో ఒక వాక్యం రాయబడింది, అది కొరింథీ సంఘంలో రాయబడిన మాట. ఆ సంఘానికి రాసిన ఉత్తరంలో మీరు మొదట దేవునికిని తరువాత మాకును మీరు అప్పగించుకున్నారు. ఆ వాక్యం చదవండి. కొరింథీ సంఘానికి రాసిన ఉత్తరంలో చక్కని మాట అది. ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకున్నారు. ఇక్కడ ఆమేనని గట్టిగా మీరు అనాలి. మీ జీవితంలో తిరిగి వైభవం చూడాలనుకున్నా, మీ భక్తి బలిపీఠాలు కట్టబడాలనుకున్నా, మచ్చలేని కన్యకలాగా ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలి అనుకున్నా, మీ జీవితంలో అప్పగింత మొదలవునుగాక. అప్పగించుకుని లోబడే మనసుండునుగాక. ఒకటి దేవునికి, రెండవది ఎవరికట? మాకును, అంటే సేవకులకు. ఎప్పుడైతే నీవు అప్పగించుకుంటావో వీని వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేస్తాడు. నిజంగా అమెరికా దేవుని ఉన్నతమైన ఏర్పాటు. చాలాసార్లు నేను బయట ఉంటే బాగుండు, నేను అందరూ కనబడితే బాగుండు అని చాలాసార్లు ఆరాటపడుతుంటాం. నేను ఎప్పుడు చెప్పే మాట చెబుతా. ఓసారట సలోమాను మందిరం కట్టబోయాడు. దేవుడు వచ్చి, సలోమానా నా మాట విను, ఈ మందిరం పరిశుద్ధమైంది, ఇక్కడ సుత్తి దెబ్బల మాట వినపడకూడదు, పని వాళ్ళని పిలిచి రాళ్ళనైనా కర్రనైనా అంతా వెలపడ వేసుకుని
అక్కడ పని వాళ్ళకి చెప్పి చెక్కుకుని రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కట్టమని, ఏ పనివాడైనా అలా చేయాల్సిందే అన్నాడు. అలాగే ఈ రాజు పనివాళ్ళకి చెబితే పని వాళ్ళన్నీ రాళ్ళను తీసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ మేస్త్రులందరూ కూర్చుని రాళ్ళను చెక్కడం మొదలుపెట్టారు. ఒక రాయిని తీసుకున్నట్ట మేస్త్రి 4 పలకలుగా చెక్కి అక్కడ పడేశాడట. మరొక రాయిని తీసుకుని అర్ధచంద్రాకారంగా వచ్చేటట్టుగా దాన్ని సుత్తితో ఎక్కువగా కొడుతున్నాడట. రాళ్ళు మాట్లాడుకుంటున్నాయట, ఏమని? ఇదిగో నా పని మెరుగు, 4 దెబ్బలతో అయిపోయింది. నీకు చూసావా నెత్తి మీద ఎన్ని దెబ్బలు పడుతున్నాయో? మన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు మనకి తేడా కనబడుతూనే ఉంది. మనం ఎక్కువగా నలిగినప్పుడు అందరూ బాగానే ఉంటున్నారు, ఎవరికి రాని బాధ నాకు వచ్చాయని. ఆ సనుగుడు అయిపోయింది, చెక్కడం కూడా అయిపోయింది, కట్టడం మొదలైంది. వెంటనే ఆ మేస్త్రి రాళ్ళను తీసుకొచ్చి ఆ మందిరంలో కట్టేటప్పుడు 4 పలకలుగా ఉన్న రాళ్ళనేమో గోడలో పెట్టాడట. అర్ధచంద్రాకారంగా చెక్కిన రాళ్ల సమూహాన్ని ద్వారబంధం మీద పెట్టాడట. కట్టడం పూర్తయ్యాక జనం మందిరంలోకి వస్తా ఆగి ఒక్కసారి అలా చూసి, అబ్బా ఏం పనివాడండి, భలే చెక్కాడు. చెక్కడాన్ని గురించి, ఆ రాళ్ల పొందికను గురించి మెచ్చుకుని 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 కాసేపు పైగా తల ఉంచుకుని లోపలికి వస్తున్నారట అందరూ. ఈ సంగతి ఆ గోడలో ఉన్న రాయి చూసిందట. దానికి కడుపు మంటమండి. కారణం ఏమిటో తెలుసా? ఒక్కడూ నన్ను మెచ్చుకోవట్లేదు, అంతా దాన్నే మెచ్చుకుంటున్నారు. అప్పుడేమంది? 4 దెబ్బలతో నా పని అయిపోయిందండి. ఇప్పుడేమంటుంది? ఇప్పుడు దాన్నే మెచ్చుకుంటున్నారు. నా యేసుని బట్టి నేను చెప్పేది ఏమిటంటే, దేవుడు ఏ రకంగా మనల్ని అమర్చాలో మనం మొదటగా దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకుంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యమైన దేవుడు, అక్కడున్న కాపరి ముగ్గురు కలిసి చెక్కడం మొదలుపెట్టి చెక్కిన తర్వాత ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఎలా అలంకరించాలో అట్లా అమర్చగలిగిన వాడు ఆ కార్యాన్ని పూర్తి చేయునుగాక. మన ఆత్మీయ జీవితంలో ఎందుకో నా దేవుడు నిన్ను కట్టాలని కోరుకుంటున్నాడు. మహాపట్టణంగా కట్టాలని కోరుకుంటున్నాడు. కొండ మీద పట్టణంగా కట్టాలని కోరుకుంటున్నాడు. దేవాలయంగా కట్టాలని కోరుకుంటున్నాడు. కన్యకలాగా కట్టాలని కోరుకుంటున్నాడు. ఎందుకో ఈ రాత్రి ఇక్కడ కూడిన వారందరి జీవితంలో దేవుడు కట్టే పని మొదలవునుగాక. దేవుని చేత మీరు కట్టబడుదురుగాక. దేవుడే మిమ్మల్ని అమర్చునుగాక. మన జీవితంలో ఆకాశం తెరవబడాలి. నేను ఒక పట్టణంగా కట్టబడాలి. నా ఇల్లు దీవించబడాలి. దీవెనలన్నీ నా గంపలోనే పడాలి. నా బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉండాలని చాలాసార్లు అనుకుంటున్నావు. కట్టేవాని చేతులు నీవు అప్పగించుకున్నావా? పరిశుద్ధాత్మనికి అప్పగించుకున్నావా? వాక్యానికి అప్పగించుకున్నావా? సేవకులకు అప్పగించుకున్నావా? ఆ కట్టడం దేవుని చిత్తానుసారంగా ఆత్మదేవుడు నడిపిస్తున్నట్టుగా నీవు నడిపించబడదువుగాక. కట్టే మేస్త్రి అక్కడ ఉన్నాడు కనుక నిన్ను కట్టినప్పుడు నువ్వు మౌనంగా ఉండడమే. అలా మౌనంగా ఉంటే వంచేది ఎప్పుడో ఉంచుతాడు, లేపేది ఎప్పుడో లేపుతాడు. ఒకవేళ అలా కాకుండా నిన్ను నీవు హెచ్చించుకుంటే అణగదొక్కబడతావు. నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుని చేత హెచ్చించబడతావు. ఒక ఉన్నతమైన కార్యం జరుగునట్లుగా నిత్యముగా అమరిక కోసం చెక్కబడిన అనుభవాల్లో నీవు దేవుని చేతిలో చెక్కబడుదువుగాక. ఎందుకో ఈ మాటలు వింటున్న తర్వాత ఈ రాత్రి ఒక అద్భుతం చేసి నిన్ను తన ఇష్టానుసారంగా కట్టి ఆయన వాక్యానికి లోబడేట్టుగా చేసి ఆ కట్టడంలో నిన్ను అమరుస్తాడు. అది దేవుని నివాసంగా ఉంటుందట. రాశాడు అక్కడ. అమర్చి దేవుని నివాసంగా నిన్ను కట్టబోతున్నాడు. ఇంతకాలం నీకు నువ్వు కట్టుకున్నావు, కానీ దేవుని ఆత్మ ఉండలేకపోయింది అక్కడ. నీకు నీవే ఆచారాలతో కట్టుకున్నావు, దేవుని వెలుగు లేకపోయింది అక్కడ. నీకు నీవే భక్తిని మొదలుపెట్టావు, కానీ దేవుని శక్తి లేకపోయింది అక్కడ. ఎందుకో చరిత్ర తిరగబడుతున్న రాత్రి ఈ రాత్రి నా దేవుడు మరలా నిన్ను నూతనంగా కట్టునుగాక. నీ బలిపీఠం కట్టునుగాక. నీ ఆత్మీయతను కట్టునుగాక. నీకు దోచిన ఆచారాల ప్రకారం నడిచిన కట్టడాలు లయపరచబడును. పరిశుద్ధాత్మ దేవుని కట్టడం మొదలవునుగాక. వాక్యానుసారంగా మీ జీవితం కట్టబడునుగాక. నేనే నిన్ను కట్టించును. అందరూ ఆమేన్ చెప్పండి. ఒకటి పట్టణంగా కట్టిస్తాను, రెండోది కన్యకగా నీ గుమ్మాలను నిలబెట్టి నేను సంచరించే ఒక కన్యకలాగా నివాసంగా నిన్ను కడతాను. మూడవది దేవుని ఆత్మ నివసించే దేవాలయంగా నేను నిన్ను కడతాను. అప్పగించుకుంటావు ఈ రాత్రి? ఆయన చేతుల్లో నీ జీవితం పెట్టగలుగుతావా? నువ్వు చెక్కినా, నన్ను నరికినా, తల ఉంచినా, చిత్రీకరించినా, ఒకవేళ నీవు నాకు కావలసిన విధంగా నేను కోరుకున్నట్టుగాక నీవు కోరుకున్నట్టుగా నేను అప్పగించుకుంటానని ఈ రోజు నీవు అప్పగించుకోగలిగితే మునుపెన్నడూ చూడని ఒక అభిషేకం ఈ రోజు నీవు అనుభవించబోతా ఉన్నావు. మునుపెన్నడూ కలగని దీవెనల పరంపర
తెరవబడిన ఆకాశం నుండి నీ తల మీదకు కుమ్మరించబడిన గాక. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలోని 4వ వాక్యం 2వ భాగం చదువుదాం. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టించును, నీవు మరల తంబురలను వాయింతువు. అందరూ ఆమేన్ చెప్పండి. తిరిగి నేను కట్టిన తర్వాత నేను తంబుర వాయించేవానిగా నిన్ను చేస్తాను, నిన్ను బట్టి ప్రజలకు ఆనందం కలుగునుగాక. తర్వాత రెండవది ఏమిటి? సంబరపడు వారి నాట్యములో కలిసెదవు, నీవు కలిసేదవు. మొదటిది వాయింతువు, రెండవది కలిసేదవు, మూడవది నాటెదవు, నాలుగవది అనుభవించేదవు. 4 మాటలు ఉన్నాయి అక్కడ. ఏ మాటలండి? మళ్ళా వాక్యం చదవండి. 1 వాయించేదవు, సంబరపడు వారి నాట్యములలో నీవు కలిసేదవు, నీవు షామ్రోను కొండల మీద ద్రాక్షవనములను నాటెదవు, నాటువారి వాటి ఫలములను అనుభవించదవు. దేవుడు గాని తిరిగి కడితే ఈ 4 దీవెనలు నీకు కలుగునుగాక. ఈ సకల దీవెనలు నీవు అనుభవించదువుగాక. ఈ సకల వాగ్దానాలు నీవు అనుభవించదువుగాక. నా దేవుడు నిన్ను కట్టాలని కోరుకుంటున్నాడు, నీ జీవితాన్ని కట్టాలని కోరుకుంటున్నాడు. చేయగలిగింది ఒక్కటే, నేను దోషిని ప్రభువా, నేను అక్రమంగా ప్రవర్తించానయ్యా, గుమ్మాలు పాడైపోయాయి, పునాది పాడైపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, కాపలాదారు ఉండవలసిన మెలకువగలిగిన జీవితం కూడా పతనమైపోయింది, అన్ని రకాలుగా పతనమైపోయాను. మరలా ఈ రోజు నీ దగ్గరకు వస్తున్నాను, నేను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాను. కట్టేవాడా, నీ అమరికలో నన్ను అమర్చి, నీ నడిపింపులో పెంచి, నీ వాక్యానుసారంగా నా జీవితాన్ని దిద్ది ఒక నూతనమైన కట్టడంగా కట్టి ఈ 4 దీవెనలు నాకు దయచేయమని అడగగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మోకరిద్దామా? దయచేసి అందరూ మోకరించండి. ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనేకుల జీవితాలను మీరు కట్టారు, అనేకుల అవసరాలను ఎరిగి మాట్లాడారయ్యా. ప్రతి వారి బ్రతుకును మీరు కట్టి, పాడైపోయిన జీవితాన్ని కట్టి, పాడైపోయిన భక్తిని కట్టి, పరిశుద్ధ స్థలంగా దేవా నివాస యోగ్యంగా మీరు నివసించడానికి పనికొచ్చేటట్టుగా దేవా మమ్మల్ని కట్టి మీ మహిమ గల రాజ్య స్థాపన కొరకు సిద్ధపరచు. ఒక గుంపుగా చేరి మిమ్మల్ని ఆరాధించి ఆనందంతో ఆరాధించే అనుభవాలలో మమ్మల్ని కొనసాగింప చేయమని మీ కనికరం మీ ప్రజల మీద చూపినందుకు స్తోత్రం చెల్లిస్తూ సంతోషకరమైనటువంటి అనుభవాలతో కొనసాగుటకు కృపతో జ్ఞాపకం చేసుకున్నాను. నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఎం దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీట్ రోడ్డు, హనుమాన్ జంక్షన్. మా ఫోన్ నెంబర్ 9440772772 9032772772.